జన్మదిన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం రోజున వృక్షార్చన పేరుతో 3 మొక్కలు నాటాలి అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. హరితహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మొదటగా సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ మొక్కలు నాటి తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం అంతటా పచ్చదనం, వృక్షాలతో మానవ మనుగడ ఉందని, వాటిని పెంచుకుంటూ పరిరక్షించాలి అని, చెట్ల ప్రాముఖ్యతను పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని అన్నారు. 1% ఓటుతో బీఆర్ఎస్ అధికారం పోయిన 1 సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మళ్లీ కేసీఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుతున్నారు. స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదు. ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం. కార్యక్రమంలో నక్కా నాగరాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, కార్యదర్శి నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ విష్ణు, నాయకులు విఠల్, జలంధర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా తెలంగాణను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాధించి పెట్టినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ప్రాణాలు లెక్క చేయకుండా మరి ఈరోజు తెలంగాణను సాధించి పెట్టినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మరి దేశానికి ఆదర్శంగా, దేశం అన్ని రంగాల్లో మరి తెలంగాణను ఆదర్శంగా తీసుకునేట్టుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదే. పర్యావరణ సమతుల్యత ఈరోజు చెట్లు నాటడంతో వస్తుందని నమ్మి సిద్దిపేటను గతంలో తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో మనం పర్యావరణాన్ని కాపాడాలి, రాష్ట్రం పచ్చదనాన్ని కాపాడాలి, మరి చెట్లు నాటడం ద్వారానే వస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించినటువంటి కేసీఆర్ రాష్ట్ర ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు చేసిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షుడు శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అందరం కలిసి ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఉండి రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన శాసనసభ్యులు అన్న ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు వారి పేరు మీద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెట్లు పెట్టి మరి ఏదైతే కేసీఆర్ గారి ఉద్దేశం హరిత తెలంగాణ కావాలి, బడ్జెట్ తెలంగాణ కావాలని చెప్పి కలలు కానీ 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణ మొత్తం కూడా గ్రీనరీగా మార్చేసిండో దాంట్లో భాగంగానే గ్రీనరీ అంటే కేసీఆర్ గారికి ఇష్టం. మరి ఆయనకు ఆరోగ్యాలు పెరగాలంటే అందులో భాగంగా దానికి చెట్లు పెట్టి మరి ఆయనకు జన్మదినం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యమం సాధించక ముందు చెప్పిన విషయాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక అంశాల మీద సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఒక స్థిరమైన ప్రభుత్వం అందించడంలో కేసీఆర్ గారు సఫలమైనరు. మరి కొన్ని తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు కొంతమంది నమ్మి 1%తో ఓడిపోయినా ఈరోజు 1 ఇయర్ దాటకముందే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఏదైతే చెప్పిండో మరి అదే అన్నిటి కూడా ఉల్టా ఇయ్యాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన ప్రజలు విసిగి వేసారిపోతూ ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరం కూడా వారి ఆయుర్వేదంతో ఉండాలి. మరి ఆయన మంచిగుండి ఈ ప్రజలకు మళ్ళీ సేవ చేసే భాగ్యం తొందరలోనే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ